ఖమ్మం జిల్లాలో ఓ శాడిస్టు భర్త నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వివాహమైన నెల నుంచి భార్యను వేధిస్తుండటంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మామ హెడ్ కానిస్టేబుల్ కావడంతో న్యాయం జరగలేదని భార్య భవానీ కోర్టు ముందు ఆశ్రయించారు. దీంతో కోర్టు విచారించి కుడివైపు గుండె ఉన్న కాపురం కొనసాగించవచ్చని తీర్పునిచ్చింది. అనంతరం కోర్టు నుండి ఇంటికి వచ్చిన భవానీపై మామ దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడంతో భవానీ తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అప్పనపూడి వెంకటేశ్వర్లు నాకు కూతురు ఉండేది. నేను 2018 మే 6వ తారీఖు నాడు మ్యారేజ్ సెటిల్గా చేయడం జరిగింది. నాకు ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుక్కి వెంకటేశ్వర్ల కొడుక్కి నేను ఇవ్వడం జరిగింది. విజయభాస్కరాచార్య అనే పిల్లగాడికి వివాహం జరగడం జరిగింది. అది జరిగిన తర్వాత ఇదే విధంగా అదనపు కట్టడం కోసం ఇంకొక 5 లక్షలు కావాలని చెప్పని అడగడం జరిగింది. ఆ తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి దాన్ని 20 లక్షలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ 20 లక్షలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అమ్మాయిని హార్ట్ రైట్స్ ఉందని మాకు ఎవరు చెప్పారని చెప్పని ఆ తర్వాత మమ్మల్ని తీసుకోపోకుండా ఇబ్బంది పెడుతూ టార్చర్ చేస్తూ కోర్టుకు వెళ్ళాడు. హార్ట్ రైట్స్ చెప్పకుండా పెళ్లి చేశారని చెప్పి మేము ఆల్రెడీ పెళ్లి చేసేటప్పుడు చెప్పి చేసాము. చేసాము తర్వాత ఓకే అన్నారు. ఇప్పుడు మాకు చెప్పలేదని చెప్పాను. మా మీద కేసు పెట్టి మమ్మల్ని ఒత్తిడి చేస్తూ మా పిల్లల్ని తీసుకోపోకుండా ఇబ్బంది పెడుతున్నారు. దాదాపు ఇప్పుడు 6 సంవత్సరాల దాకా దాటింది. అన్ని కోర్టు చుట్టూ తిప్పుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ పోలీసు అని చెప్పని బెదిరిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో తలకాయ మీద కొట్టి చెయ్యి మీద కోసారు. మరి చంపడానికి కూడా ప్రయత్నం చేస్తే మా వాళ్ళంతా బయట మోచుకున్నారు. ఆ తర్వాత ఆయన యూనిఫామ్లో కొట్టి యూనిఫామ్ వేసుకొని బయటకు వచ్చి పోలీసు వాళ్ళని పిలవడం జరిగింది. పాప ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న ప్రస్తుతానికి. పాప మట్టికి ఇప్పుడు కోరుకునే పరిస్థితి లేదు. చాలా ధైర్యంగా పరిస్థితి, మాట్లాడే పరిస్థితి లేదు. అనే ఖమ్మం నివాసి వాళ్ళ కూతురైన గంగా భవానిని మా స్టేషన్లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ అయిన వెంకటేశ్వర్లు వాళ్ళ యొక్క కొడుకైన విజయభాస్కరాచారితో గత 6 సంవత్సరాల 2018లో వివాహం జరిగింది. వివాహం అయిన నెల రోజులకే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయిన తర్వాత ఇంటి విషయంపై 498A కేసు, DVC ఇవన్నీ కోర్టులో నడుస్తుండగానే అమ్మాయి గంగా భవాని వాళ్ళ అమ్మ మరికొంతమంది తీసుకొని వచ్చి ఈ అమ్మాయిని వీళ్ళ ఇంటికాడ తోలుదామనే ఉద్దేశంతో వచ్చి బోనకల్లోని వీళ్ళ ఇంటికి రాగా ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. సో గొడవ జరగగా నిన్న మేము విడిపించి ఎటున్నాడు పంపించాం. సో ఇరు వర్గాలు పిటిషన్ అయ్యాక 2 వర్గాల సైడు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ఓ శాడిస్టు భర్త నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వివాహమై నెల నుంచి భార్యను వేధిస్తుండటంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మామ హెడ్ కానిస్టేబుల్ కావడంతోనే న్యాయం జరగలేదని భార్య భవానీ కోర్టును కూడా ఆశ్రయించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, భార్యకు గుండె కుడివైపు ఉందని తెలిసి ఓ భర్త ఏకంగా ఇంటి నుంచి తింటేశాడు. దీంతో కోర్టుకు వెళ్ళగా మహిళకు అనుకూలంగా అయితే తీర్పు వచ్చింది. అయినా సరే కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన భవానీ అనే మహిళకు ఖమ్మం పట్టణానికి చెందినటువంటి భాస్కరాచారితో 6 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే భవానీ తల్లిదండ్రులు కట్న కానుకలు ఇచ్చి భాస్కర్ తో పెళ్లి చేశారు. అనంతరం తనకు గుండె కుడివైపు ఉందని చెప్పేసి భవిష్యత్తులో ఆరోగ్యం సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి అయితే గుర్తు తెలియని వ్యక్తులు చెప్పడంతో తనను ఇంటి నుంచి గెంటి వేశాడని చెప్పేసి అయితే బాధిత మహిళ తెలిపింది. ఇక దీనికి బాధిత మహిళ అటు ఏదైతే కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. గుండె కుడివైపు ఉండటం వల్ల ఎటువంటి సమస్య లేదని తక్షణమే ఆమెను తీసుకువెళ్లాలని చెప్పేసి కోర్టు తీర్పు కూడా వెలువరించింది. అయినా కోర్టు ఆదేశాలు బేఖాతారు చేస్తూ తనను తీసుకెళ్లడానికి రావడం లేదని చెప్పేసి అయితే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో తానే స్వయంగా తల్లిదండ్రులతో వెళ్తే వారిని బయటకు ఉంచి నన్ను ఇంటి లోపల తలుపులు వేసి అత్తమామలు ఘోరంగా కొట్టారని, ప్రస్తుతం తాను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నానని చెప్పేసి అయితే తెలుపుతుంది. దాడి చేసే సమయంలో తన మామ
పోలీస్ దశలో ఉన్నాడని నేను పోలీస్ని నన్ను ఎవరు ఏం చేయలేదని చెప్తున్నారని మహిళని అని చూడకుండా కడుపులో తన్నాడని చెప్పేసి మళ్ళీ వస్తే చంపుతానని కూడా బెదిరిస్తున్నాడని చెప్పేసి బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన మామ వెంకటేశ్వర్లు ఏదైతే హెడ్ కానిస్టేబుల్ కావడంతో పోలీసుల నుంచి కూడా ఎటువంటి సహకారం అందడం లేదని తనకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి బాధితురాలు కోరుతుంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మహిళ మాత్రం తన ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అటు పోలీస్ కేసులకు అయితే కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దీనిపై అటు ఏదైతే మహిళా సంఘాలు కూడా స్పందిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.